చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయాన దేవుని వాగ్దానమును, దేవుడు మనల్ని బలపరుస్తూ మాట్లాడుతున్న మాటను నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఏ మూల నుంచి, ఏ చోటు నుంచి మీరు దీన్ని చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ఏ సమయంలో చూస్తున్నారు కూడా నాకు తెలియదు, కానీ ఏ సమయంలో చూసినా, ఏ చోటు నుంచి చూసినా దేవుని మాట సమానమైన బలం కలిగితే ఎక్కడున్నా నీకు బలాన్ని ఇచ్చి బలపరచబోతుంది. ఈ ఉదయాన్న మిమ్మల్ని ప్రోత్సహిస్తూ, మిమ్మల్ని బలపరుస్తూ ఒక మాట కీర్తనగారుడు రాస్తున్న మాట, కీర్తనలు 29వ అధ్యాయం 8వ వచనం ఈ విధంగా ఉన్నది. చూడండి, యెహోవా స్వరము అరణ్యమును కదిలించిన. చూడండి, మాట జాగ్రత్తగా ఆలోచించండి. యెహోవా స్వరము కదిలిస్తుందట. ఏది నీ జీవితంలో కదలకుండా ఆగిపోయింది చెప్పు. నీ దేవుడు చెప్తున్నాడు, కదిలించబోతున్నాడు. దేవుని స్వరం కదిలిస్తుందట. చూడండి, మన చేత్తో కదిలించాలి. మనం చాలామందికి అంటే ఒక వస్తువుని కదిలించాలంటే మనం చేత్తో కదిలిస్తాం, లేకపోతే కొంతమంది కాలుతో కదిలిస్తారు. కానీ దేవుడు అలా కాదు, స్వరంతో కదిలిస్తాడు. నిజమిదే. నీరు ద్రాక్షరసంగా మారిపోయింది యేసు చెప్పిన మాట వల్ల. పేతురు చెప్తాడు, పేతురు రాత్రి అంతా శ్రమపడ్డావు నాకు తెలుసు, ఇదిగో వెళ్ళు, నేను చెప్పిన చోట వలవి అంటే బైబిల్ చెప్తుంది పేతురట ఆయన మాట చొప్పున వల వేశాడని. సంగమా, ఆయన స్వరము ఈ ఉదయమున దేవుడు తన స్వరము నీకు వినిపిస్తున్నాడు. నీకు చెప్తున్నాడు, నువ్వు భయపడద్దు, నువ్వు పిరికివాడగా ఉండొద్దు, అధైర్యపడద్దు. నీ కొరకు గొప్ప సంగతులు నేను దాచి ఉంచాను, కదిలిస్తున్నాను. నేను ఆ పరిస్థితిని కదిలిస్తున్నాను. నీకు శత్రువులు ఎవరైతే ఉంటే వారిని దేవుడు కదిలిస్తున్నాడు, నీకు మిత్రులుగా మారుస్తాడు. చూడండి, మన శత్రువులు ఎదుట మనకి భోజనమును, మీకు అర్థమవుతుందో ఏం మాట్లాడుతున్నాడు దేవుడి ఉదయాన? శత్రువుల ఎదుట భోజనం. వారు భోజనం సిద్ధపరిచి, లేకపోతే సిద్ధపరిచిన భోజనం ఉంటే శత్రువులు ఎదుట నువ్వు సంతోషంగా తింటావట. శత్రువు ఉన్నాడంటేనే భయపడిపోతాం కదా మనం. శత్రువు ఉంటాడు పిరికివారుగా అయిపోతాం కదా. దేవుంటాడు, అక్కడ నువ్వు సంతోషంగా భోజనం చేయబోతున్నావు. యెహోవా స్వరము కదిలిస్తుంది, దేవుని స్వరం కదిలిస్తుంది. నీ స్వరము పని చేయదు సంగమా, నీ స్వరం పని చేయదు. నీవు దాని కొరకు పలకడం మానేసే. నీవు నీ భర్తను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో, భార్యను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నావేమో. నువ్వు మోసపోతాం. మనం సరిచేయడానికి పనికిరాదు, కానీ మన స్వరం గొడవలకు వెళ్ళిపోతుంది, చిరాకులకు, కోపానికి దారి తీసేస్తుంది. యెహోవా స్వరము కదిలిస్తుంది. నీ భార్యను దేవుని స్వరం కదిలిస్తుంది, నీ భర్తను దేవుని స్వరం కదిలిస్తుంది, నీ ఉద్యోగాన్ని దేవుని స్వరం కదిలిస్తుంది, నీ కంపెనీ ఓనర్ని దేవుని స్వరం కదిలిస్తుంది. ఏ సమస్యనైనా దేవుని స్వరము నీ కొరకు కదిలిస్తుంది. నువ్వు కదిలిపోతున్నావేమో ఈ ఉదయాన్న ఏ విషయంకైనా, నువ్వు అటు ఇటు వణికిపోతున్నావు ఏ విషయానికైనా, నువ్వు నమ్మాలి. దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడో నమ్మాలి. ఆయన మనం అటు ఇటు తిరుగుతుంటే ఎక్కడ నిలబడాలో మనకు అర్థం కాక అటు ఇటు సతమతం అయిపోతుంటే మీకు తెలిసి ఏం చెప్పాడో? రా, నా ప్రేమ యందు నిలిచిండు అని చెప్పాడు. చూసారా, ఎక్కడ నిలబడాలో అర్థం కానప్పుడు ఎక్కడ నిలబడాలో ఆయన చెప్తున్నాడు, నా ప్రేమ యందు నిలబడం. ఆ ప్రేమ నీకేం చెప్తుంది తెలుసా? నువ్వు నీతిమంతుడివే, నీ పైన కోపంగా లేను, నేను ధైర్యంగా రా, గొప్ప కార్యాలు నీకు చూపిస్తాను. పాపము కొట్టివేయబడింది, శాపము కొట్టివేయబడింది, నీ పైన కోపం కొట్టివేయబడింది. సిలువ నీకు చెప్తుంది, నిన్ను దేవుడు ప్రేమించుచున్నాడు. ఇంకా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వైపు వెళ్ళడం ఆపేసే. నువ్వు పనులు చూసుకొని, అమ్మో నేను ఈరోజు బాగున్నాను, ఈరోజు బాగలేను, వీటి పట్టు నువ్వు వెళ్ళక యేసై నిన్ను తీసుకున్నాడని ధైర్యంతో ముందుకెళ్ళాం. ఇది స్వచ్ఛమైన ప్రేమ కలిగిన బ్రతుకుతో బ్రతకడం ప్రారంభిస్తాం. ఏ ఉదయం యెహోవా స్వరము కదిలిస్తుంది. ఎన్నో మాటలు నాకు ఈ విషయంలో చెప్పాలని, కానీ ఈ డైలీ డివోషన్లో నేను నమ్ముతున్నాను ఈ కొన్ని మాటలు మిమ్మల్ని బలపరుస్తున్నాయని. సగం కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేసుకుందాం. యెహోవా స్వరము కదిలిస్తుంది. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డల జీవితంలో నీ స్వరం సరిపోతుందని నిదాసనగా నా ద్వారా వారితో మాట్లాడాం. అయ్యా, ఏ విషయంలో అయితే వారు గలిబిలైపోతున్నారో ఆ విషయాల్లో నీ స్వరము కదిలించునుగాక. యేసు నామములో వారికి విశ్రాంతినిచ్చునుగాక. నెమ్మదిని ప్రకటించు బలమైన నీ శక్తి ఇప్పుడే ప్రతి పరిస్థితిని మార్చునుగాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
సగమా ధైర్యంగా ఉంటావు. దేవుని స్వరం కదిలించిపోతుంది. God bless you. See you tomorrow.